వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు. ఎంపీ అభ్యర్థులు కావాలెను, లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట. మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత. ఒక్కో పార్టీది ఒక్కొక్క కథ. పార్టీల వారీగా స్ట్రాంగ్ లీడర్లు ఉన్న సీట్లు. ఓఆర్ఆల్ టోల్ టెండర్లపై ఎంక్వైరీ. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఆ టెండర్లతో ప్రభుత్వానికి 15,000 కోట్ల నష్టం. పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీకొని 12 మంది మృతి. 6 జాతీయ పార్టీల ఆదాయం 3,077 కోట్లు. బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా. రాజేంద్రనగర్లో 10,000కు పైగా బస్తాల్లో నిల్వ. గోదాం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. గుజరాత్ తీరంలో 3,300 కిలోల డ్రగ్స్ సీజ్. గుజరాత్ తీరంలో అధికారులు 3,300 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీలోకి నాగర్ కర్నూల్ ఎంపీ. అమిత్ షా సమక్షంలో నేడు పార్టీలోనికి రాములు. హెచ్ఎండిఏలో ఫైల్స్ గాయబ్. తనిఖీల్లో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. రూల్స్కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు నిర్ధారణ. హిమాచల్ ప్రదేశ్లో హైడ్రామా. కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుకు సర్కార్. బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్కు ఆమోదం. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి. సూర్యాపేట జిల్లాలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. డేంజర్ కెమికల్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ 700 కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగం బజార్ అడ్డాగా దందా. కుళ్ళిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారీ. రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితే. లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు. లక్ష్మణ్. తుమ్మితే ఊడిపోయే ముక్కుల కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు. టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసిన డిఎస్సి 2023 నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గురువారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. వీటికి జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. కసరత్తు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థులు కావాలను, లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట. మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత. అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి దయనీయం. ఉన్న కొద్ది మంది పక్కచూపులు, జంపింగ్ల పైన పార్టీల ఫోకస్, పట్టు సాధించేందుకు ప్రయత్నాలు. ఒక్కో పార్టీది ఒక్కో కథ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలవాలన్నది చూస్తుంది. జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలపై ఇప్పటి వరకు కాంగ్రెస్ లో కొంత స్పష్టత కనిపిస్తుంది. నల్గొండ, ఖమ్మం, భువనగిరి స్థానాల్లో ఎక్కువ మంది స్ట్రాంగ్ లీడర్లకు పోటీగా ఇంట్రెస్ట్ చూపుతుండడం ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ తేల్చుకోలేకపోతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, చెవెల్లా, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. బీజేపీకి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, చెవెల్లా, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి స్థానాల్లో బలమైన లీడర్లు ఉన్నారు. టికెట్ పై ధీమా ఉన్న బీజేపీ నాయకుల్లో కొందరు ఇప్పటికే ఫీల్డ్ లోకి దిగి పని చేసుకుంటున్నారు. మహబూబాబాద్, హైదరాబాద్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్ స్థానాల్లో బలమైన లీడర్ల కోసం కమలం పార్టీ వెతుకుతుంది. బీఆర్ఎస్ కు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే గట్టి లీడర్లు కనిపిస్తున్నారు. అయితే వారిలోనూ కొందరు పోటీకి ఇంట్రెస్ట్ చూపడం లేదు. బీఆర్ఎస్ లోని కొందరు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ పార్టీ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరగా, నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీల వారీగా స్ట్రాంగ్ లీడర్లు ఉన్న సీట్లు. బీజేపీ మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, చెవెల్లా, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి. కాంగ్రెస్ జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం. బీఆర్ఎస్ కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం. బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా. రాజేంద్రనగర్ లో 10,000కు పైగా బస్తాల్లో నిల్వ. గోదాం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు.
స్టీమ్డ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్లు గుర్తింపు. బీజేపీలోకి నాగర్ కర్నూలు ఎంపీ అమిత్ షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు. ఆయన వెంట మరో 3 ముఖ్య నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్. హెచ్ఎండిఏలో ఫైల్స్ గాయం. తనిఖీల్లో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. రూల్స్ కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్స్ కు పర్మిషన్ ఇచ్చినట్లు నిర్ధారణ. మైత్రివనంలోని హెడ్ ఆఫీస్ లో ఆకస్మిక తనిఖీలు. ఏసీబీకి శివబాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా హెచ్ఎండిఏ ఆఫీసర్లు బిల్డింగ్స్ కు, వెంచర్లకు పర్మిషన్లు ఇచ్చినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో తేలింది. ఏకంగా 50 ఫైల్స్ మాయమైనట్లు గుర్తించారు. హెచ్ఎండిఏలో జరిగిన అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలోని హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్ లో డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీ 12 మంది మృతి. జార్ఖండ్ లో పట్టాలు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 6 జాతీయ పార్టీల ఆదాయం 3077 కోట్లు. 2022-23లో దేశంలోని 6 జాతీయ పార్టీలకు దాదాపు 3077 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో ఒక్క బీజేపీకే 2361 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ వెల్లడించింది. గుజరాత్ తీరంలో 3300 కిలోల డ్రగ్స్ సీజ్. గుజరాత్ తీరంలో అధికారులు 3300 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్ లో 1300 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. హిమాచల్ ప్రదేశ్ లో హైడ్రామా. కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుకు సర్కార్. బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్ కు ఆమోదం. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో మైనార్టీలో పడ్డ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్. ఎమ్మెల్యేల బహిష్కరణతో జాగ్రత్త పడ్డ కాంగ్రెస్. రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితి. లోక్సభ ఎన్నికల తరువాత అనూహ్య మార్పులు. లక్ష్మణ్ తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్. రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి. సూర్యాపేట జిల్లాలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. 5 కూలీలు దుర్మరణం. సిద్దిపేట జిల్లాలో కారు, బైక్ ఢీకొని మరో 3 మృతి. డేంజర్ కెమికల్స్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ 700 కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగం బజార్ అడ్డాగా దందా. కుళ్ళిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారీ. రంగు వాసన కోసం కెమికల్స్ మిక్సింగ్. దక్కన్ రైడర్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లై. 4 అరెస్ట్.